దేశం ఎంత ఎదుగుతున్నా కానీ మన దేశంలో మధ్యతరగతి కథలు మాత్రం అంతే మిగిలిపోతున్నాయి. ఎన్ని తరాలు మారినా కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి కానీ సమస్య నుంచి మాత్రం బయటపడలేకపోతున్నాం. ఈ మధ్య ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. సార్, నేను ఒక ల్యాండ్ అప్పు చేసి మరీ కొన్నాను సార్. అప్పు తీర్చడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయని చెప్పేసి ఒక మాట చెప్పారు నాతో. సరే, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొద్దిసేపటి తర్వాత, సార్ నేను ఎలా అయినా కానీ ఒక 3-4 సంవత్సరాల్లో నేను కొన్న ల్యాండ్లో మాత్రం ఇల్లు కట్టాలి సార్ అని చెప్పేసి చెప్పారు. అయ్యో అదేంటండి, ఇంకా ల్యాండ్ కొన్న అప్పే తీరలేదు, అసలు అప్పు చేసి కొనకూడదు కానీ కొన్నారు, అట్లాంటిది ఇంకా అప్పే తీరలేదు, ఏంటండి ఇది అంటే, చుట్టుపక్కల ఉన్న సూటిమోటి మాటలు తట్టుకోలేకపోతున్నాను సార్. సొంత ఇల్లు లేకపోతే మనిషిలకు కూడా విలువ ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి ఆయన కొంచెం బాధతోటి చెప్పాడు. ఇది పెద్ద సమస్యనండి. ఒక పని చేద్దాం, ఈసారి అట్లా ఎవరైనా అంటే కనుక ఒక్కసారి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేతికి మజ్జిగిచ్చి, ఈ సంవత్సరం మా అమ్మాయి ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని, కొద్దిగా టైట్గా ఉంది, ఒక 50,000 రూపాయలు మా అమ్మాయి ఫీజు కట్టగలుగుతారని అడగండి అని అంటే, అయ్యో వాళ్ళు ఎందుకు కడతారండి అని చెప్పేసి అన్నాడు. మరి వాడెవడండి అసలు మిమ్మల్ని అడగటానికి? వాడెవడు అనుకుంటాడని చెప్పేసి మీరు ఆ ల్యాండ్ కొన్నారు. మీరు అనుకున్న జీవితాన్ని బతుకుతున్నారా, లేకపోతే వాడు ఎలా మీరు బతకాలనుకుంటున్నారా బతుకుతున్నారా? ఇది కథ మన జీవితాన్ని మధ్యతరగతి వాళ్ళుగా మిగుల్చుకుంటూ పోయేది. ఇదే కథ ఇంకా మన మధ్యతరగతి కథను కొనసాగించేది.